కాకినాడ జగన్నాథపురంలో జేపీఎఫ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జెండా ఊపి ప్రారంభించారు. క్రైస్తవ సోదరులు శనివారం కాకినాడ జగన్నాథపురం జేపీఎఫ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జేపీఎఫ్ ఫౌండర్ పిఎన్ యేసుపాదం మాట్లాడుతూ 2025 ఏండ్ల క్రితం జన్మించి 33.5 ఏండ్లు జీవించి శుభ శుక్రవారం నాడు సిలువలో మరణించిన యేసు మరణాన్ని జయించి 3వ రోజు ఆదివారం తెల్లవారుజామున లేచి తనను ప్రేమించిన వారికి తన శిష్యులకు కనిపించి వారితో మాట్లాడారని చెబుతుంటారన్నారు. అయితే జీసస్ సమాధిని గెలిచి బయటకు వచ్చారని ఒకరికొకరు చెప్పుకోవడానికి క్రైస్తవులు సంప్రదాయం ప్రకారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జేపీఎఫ్ అధ్యక్షుడు కేఎన్ జాన్ ప్రసాద్, వరప్రసాద్, చర్చి పాస్టర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుపుకున్న సందర్భంలో మన కాకినాడ జగన్నాథపురం పాజిటివ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వర్తించుకుని అందరినీ కూడా ఈరోజు రన్ ఫర్ జీసస్లో పాల్గొనే కాకుండా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున ఇప్పుడే చెప్పారు, ఏదైతే ఈ సమాజంలో అందరూ మరణిస్తారు, మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒకరు తిరిగి మళ్ళీ ఈ సమాజంలో లేచి వచ్చారు, యేసు ప్రభుని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఈ సమాజానికి చాలా సందేశాలు ఇచ్చారు, కానీ అందులో ఒక సందేశం సమాజం ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే సమాజం బాగుంటుంది. మొట్టమొదటిగా శాంతి కోరిన వ్యక్తి, శాంతి గురించి చెప్పిన వ్యక్తి యేసు ప్రభువుని కూడా సందర్భంగా తెలియజేస్తారు. మనం కూడా చూస్తున్నాం ఈ రోజున ఈ సమాజంలో ఎక్కడ ప్రశాంతత వాతావరణం ఉందో, ఎక్కడ శాంతి ఉందో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఆ ప్రాంత ప్రజలు బాగుంటున్నారు. ఎక్కడైతే ఈరోజు అల్లర్లు అలాగే అశాంతికి గురవుతున్నారో ఈరోజు ఆ ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిపోతున్నాయి. చూస్తున్నాం మనం ఉండే ప్రాంతాలని అంతే, దేశాలని అంతే, అన్నీ కూడా చూస్తున్నాం, మన కళ్ళారుగా చూస్తున్నాం. ఇదివరకు పూర్వం మనకి ఎక్కడ ఏం జరిగినా తెలిసే పరిస్థితి ఉండేది కాదు. ఇది తర్వాత మనం ఒక టీవీలో చూస్తే తెలిసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఒక టీవీ ఉంటే మనందరం టీవీ చూసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఒక టీవీ కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర టీవీలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరి జోబీలో 24 గంటల టీవీలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి సమాచారం తెలుస్తుంది. ఈ రోజున అది చూస్తున్నాం. ఈరోజు ఇంత అప్పుడు ఏ టెక్నాలజీ లేనప్పుడే ఎక్కువ శాంతి ఉంది సమాజంలో, అందరూ బాగున్నారు. ఇంత టెక్నాలజీ దగ్గరగా పెరిగినప్పుడు కూడా, ఇన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా, అన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు కూడా ఈరోజు అశాంతికి గురవుతున్నారు. చూస్తున్నాం మన కళ్ళు ఎదురుగానే కొద్ది రోజుల క్రితం నుంచి చూస్తున్నాం. ఈ రోజున ఒక దేశమే దోషం యుద్ధాలు అవుతున్నాయి చూస్తున్నాం. దానివల్ల వాళ్ళకి నష్టం కాదు, ఈరోజు ప్రపంచం అంతా ఈరోజు నష్టపోతున్నాం అందరూ కూడా. ఈరోజు చూడండి, మనకి రాను యుద్ధాలు అలా జరిగితే మన దేశంలో యుద్ధం లేదు, కానీ ఈరోజు గ్యాస్ కొరతని, డీజిల్ కొరతని, ఇప్పుడు పెట్రోల్ కొరతని, ఇంకోటని అప్పుడే మొదలైపోయినాయి. ఈ రోజున నేనేమంటానంటే, అక్కడ జరిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాల్లో ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా ఈరోజు నేను చెప్తున్నా, ఈ రోజున అందరూ కూడా ఈరోజు యేసు ప్రభు చెప్పిన శాంతిని పాటించండి, మీ దేశాలన్నీ బాగుంటాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆవేశం కాదు, ఆలోచనతో పనిచేయాలి ఈ రోజున. ఎందుకంటే ఈరోజు మీ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలన్నదే ఈరోజు కొంతమంది పనిచేస్తారు, కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసుకుంటారు. నేనేమంటానంటే, దైవజ్ఞులు మీరు అందరూ కూడా లెక్క. ఈరోజు చెప్పాలంటే ఇక్కడ పాస్టర్లు అందరూ కూడా దైవజ్ఞుల కిందని భావిస్తారు. ఎందుకంటే మీరు బైబిల్లో పొందుపరిచిన విషయాలను కూడా సమాజానికి చేరవేస్తున్నారు. మీ మాటను 10 మంది వింటారు. అంటే నేనేమంటానంటే ఈరోజు